ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ ఢిల్లీలోని వివేక్ విహార్ బేబీ కేర్ సెంటర్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. బేబీ కేర్ ఆసుపత్రిలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 7 శిశువులు మృతి చెందారు. మరో 6 శిశువులను వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మంటలు చెలరేగిన భవనం నుంచి 12 మంది పిల్లలను రెస్క్యూ చేసి బయటికి తీసుకురాగా అందులో 6 ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు తెలిపారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, ఏంటి విషాదం? 7 చిన్నారులు శిశువులు చనిపోయినట్టుగా చూస్తున్నాం. ఎలా జరిగింది ఈ ప్రమాదం? ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? అప్డేట్ చెప్పండి. ఈస్ట్ ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ బేబీ బార్న్ కేర్ సెంటర్ కి సంబంధించిన వాటిలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 11:32 ఈ న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ లో ఈ ప్రమాదం జరగడంతో ఇమీడియట్ గా వారు ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు. రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ 7 చిన్నారులు చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. మొత్తం 12 మందిని ఈ ఘటనలో రక్షించినట్టు వెల్లడించారు. సో ఈ ఘటనకు ప్రధానమైనటువంటి కారణం ఏంటన్నదంతా ఇప్పటికీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఢిల్లీలో విపరీతమైనటువంటి ఎండ వేడికి కారణంగా విపరీతంగా ఏసీలు కానీ అలాగే వాటి నడుస్తున్న అయితే ఇప్పటి వరకు మాత్రం దీనికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూటా లేకుంటే హీట్ పెరిగి హీట్ ద్వారా ఎక్కడైనా మంటలు అంటుకున్నాయా అన్న దానికి సంబంధించినటువంటి ఒక అధికారిక సమాచారం అయితే లేదు. సో జరిగినటువంటి ప్రమాదం కూడా చాలా ఇరుకైనటువంటి బిల్డింగ్ లో జరిగింది. సో ఎలాంటి బయటికి రక్షించడానికి కేవలం ఒక ఎగ్జిట్ మాత్రమే అందుబాటులో ఉందని ఫైర్ సిబ్బంది చెప్పారు. సో దానివల్ల ప్రమాదాన్ని వెంటనే ఆ తీవ్రతను తగ్గించలేకపోయినట్లు కూడా అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా చెప్తున్నారు. సో ఇరుకైనటువంటి బిల్డింగ్ కావడం, బయటికి ఎగ్జిట్ వెళ్ళేటువంటి ప్రదేశం మరొక ఎగ్జిట్ లేకపోయిన కారణంగానే ఈ రకమైనటువంటి తీవ్రత పెరిగిందనేది ప్రధానంగా చెప్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు 7 చిన్నారులు చనిపోయారు. 12 మందిని ఈ ఘటనలో రక్షించినట్టు చెప్పారు. సో దీనికి సంబంధించి మరికొన్ని సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఎటువంటి అగ్ని కీలలు ఎదగడం లేదు. మొత్తం ఈ అగ్నిని డౌన్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది. ఎవరైతే గాయపడ్డటువంటి చిన్నారులకు ప్రస్తుతం ఆసుపత్రిలో పూర్తి చికిత్స అందజేస్తున్నారు. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.